హలో హాయ్ ఇంకో మ్యాన్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూతో మేము ముందుకు వచ్చేసా. నేనైతే నిన్నటి ఎపిసోడ్ నైట్ అంతా కంప్లీట్గా చూసేసాను. రాగానే నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్లో అయితే శ్రీముఖి ఒక స్టామ్ లాగా వస్తుంది. యాక్చువల్లీ ఇంకా శ్రీముఖి వస్తేనే ఆ పవర్ ఆ ఎనర్జీ వేరేగా తెస్తుంది. అండ్ రాగానే ఆసియా నూక్రాజ్ అయితే గోల్డెన్ కపుల్ అని మనందరికీ తెలుసు ముందు ఎపిసోడ్స్ నుంచి. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే వచ్చింది. ఆ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి సేవకుల్లాగా ఇంకొక కపుల్ని వాళ్ళు చూస్ చేసుకోవాలి. మరి వాళ్ళు పర్సనల్ గ్రడ్స్తో చూస్ చేసుకున్నారా లేదా వాళ్ళని ఫేక్ అనేసి హరిత హరీష్ అనడం వల్ల వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా అనేది వాళ్ళకే తెలియాలి, వాళ్ళ పర్సనల్ రీజన్. బట్ వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనేమో వెంటనే నేను చెయ్యను, సో ఆయనైతే సేవకులుగా చేయను అన్నారు. శ్రీముఖి డైరెక్ట్గా చెప్పింది, ఫార్మాట్ అన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని మనం ఫాలో అవ్వాలి, ఆబ్వియస్గా ఫాలో అవ్వాలి. ఇంకా అవన్నీ వాళ్ళు అగ్రి చేయనప్పుడు అసలు వాళ్ళు షోకి ఎందుకు వచ్చారు ఇంకా? సో అది కట్ చేస్తే అది వాళ్ళు డిసైడ్ అయిపోతా అని చెప్పారు. అది కట్ చేస్తే నేను టాస్క్ వచ్చేసి కుకింగ్ టాస్క్ అంటే ఆబ్వియస్గా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఎవరు చేయాలి ఏంటి అనేది. సో దానిలో మళ్ళీ చాలా ట్విస్ట్స్. కుకింగ్ మోస్ట్లీ అందరూ ఉమెనే వచ్చారు చేయడానికి. ఒక వాసంతి కపుల్ మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేసాడు చేయడానికి. సో వాళ్ళు హ్యాపీగా ఆయన ప్రజెంటింగ్ చేస్తాడు బాగా అని చెప్పి పాపం తను పంపించింది. కానీ ఎండ్కి ట్విస్ట్ ఏంటంటే ఆమె చేయాల్సి వచ్చింది ప్రజెంటింగ్. మధ్యలో ట్విస్ట్ వల్ల ట్విస్ట్ ఏంటంటే ఒక కుండి వాళ్ళకి బరువు అయినప్పుడు పడేస్తే దాని కుండ పైన 10 minutes అని కార్డు ఉంది, అది పడిపోతే వాళ్ళకి 10 minutes లాస్ అన్నట్టు. సో ఇలా కుకింగ్ థీమ్ అయితే బాగానే ఇంట్రెస్టింగ్గా నడిచింది. సో ఆ తర్వాత అప్పటికి జడ్జ్మెంట్ వాళ్ళలో వాళ్ళు, సపోజ్ 10 couples కదా మనం కుక్ చేసేది, మిగతా 9 couples ఇస్తారు రివ్యూ అనేది మన ఫుడ్కి. సో అప్పటికి శ్రీముఖి ఇండైరెక్ట్గా చెప్పింది, ఎవరైనా పర్సనల్ గ్రడ్జ్తో వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్స్తో వేరేగా ఇస్తారేమో అని చెప్పి పర్సనల్గా చెప్పింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం అంటే అన్నపూర్ణాదేవి, మీరే టేస్ట్ చేసి మీకే వదిలేస్తున్నా ఎలా ఇవ్వాలో మార్క్స్ అనేసి చెప్పింది. సో ఇంకా ఆబ్వియస్గా వాళ్ళు టేస్ట్ చేసి మంచిగానే ఇస్తారేమో అనుకున్నాము. అండ్ మొత్తం అయిపోయాకైతే మ్యాన్షన్లోకి వెళ్ళిపోయాక కొన్ని కపుల్స్ అయితే ఫీల్ అయ్యారు కొంచెం బాగా, వీళ్ళు మనసులో పెట్టుకొని ఇచ్చారు, వాళ్ళది అసలు బాగాలేదు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చారు, మనకి ఇంకొకటి ఇవ్వచ్చు కదా, 3 ఏంటి మరి 3 ఈజ్ సమ్ టూ మచ్, 4 అయినా ఇవ్వచ్చు. బట్ వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే నూక్రాజ్ ఆసియా వాళ్ళది అసలు బాగాలేదు, కుక్ అవ్వలేదని. బట్ టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకే తెలియాలి. సో ఇంకా చిన్న చిన్న ఫైట్స్తో ఆబ్వియస్గా అండ్ వాళ్ళ మాటలతో జరిగిన కన్వర్జేషన్తో వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అలా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా కావాలి అంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను ఇంకా రివ్యూస్ మీకు ఇస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి యూట్యూబ్కి అని చెప్పి కమెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను నేను, సేమ్ అకౌంట్ తేజు టేల్స్తో, మీరు అక్కడ కూడా ఫాలో అయిపోండి మిస్ అవ్వకుండా. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏం కావాలో కంటెంట్ కింద కమెంట్ చేయండి, నేను అదే కంటెంట్తో మేము ముందుకు వస్తాను. బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.